హాయ్ ఫ్రెండ్స్, నేను సిస్టమ్ ఆన్ చేయగానే నాకు ఈ ఎర్రర్ వస్తుందన్నమాట. CMOS చెక్సమ్ ఎర్రర్ డిఫాల్ట్ లోడెడ్ అని. సో ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే మన సిస్టంలో బ్యాటరీ అనేది ఉంటుంది కదా, ఆ బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ అయిపోవడం వల్ల ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. సో ఇది బ్యాటరీ ఇలా ఉంటుంది. సో మన సిస్టంలో బ్యాటరీ అనేది అక్కడ ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. దానికి ఏంటంటే చివరిలో కార్నర్లో కొండిలాగా పట్టుకొని ఉంచుతుంది. దాన్ని మనము బయటికి లాగడం ద్వారా బ్యాటరీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది అనమాట. సో ఎర్రర్ రాగానే మనం వచ్చేసి వేరే వాళ్ళకి రిపేరింగ్కి ఇవ్వకుండా మనమే ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇది సింపుల్ ప్రాసెస్, ఏం లేదు. అక్కడ బటన్ ఉంది కదా, ఆ బటన్ని తీసేసి ఆ బ్యాటరీ బయటికి తీసేసి మళ్ళీ కొత్త బ్యాటరీ ఇచ్చేస్తే మనకి సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ రిపేరింగ్ ఖర్చులు అవన్నీ మనకి బటన్ అనేది పడదనమాట. కానీ పెట్టేటప్పుడు ఏంటంటే వేరే కేబుల్స్ ఏవి డిస్టర్బ్ కాకుండా మనము చూసుకోవాలి. ఎందుకంటే వేరే కేబుల్స్ ఊసిపోయినంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో బటన్ ఉంది కదా, బటన్ని నొక్కగానే సెల్ ఆటోమేటిక్గా బయటికి వచ్చేసింది పైకి. సో దాన్ని నేను కేర్ఫుల్గా బయటికి తీసేస్తున్నాను. సో ఇది మన బ్యాటరీ తీయగానే మనకి ఏంటంటే బ్యాటరీ పైన మన మోడల్ నెంబర్ ఉంటుంది అనమాట, ఒకటి CR2032 అని. నా బ్యాటరీ నెంబర్ వచ్చేసి అదనమాట మోడలు. మనకు ఏంటంటే ఆ నెంబర్ నోట్ చేసుకోవాలి, లేదంటే ఆ సెల్ తీసుకుపోయి చూపించినా అయిపోతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఏంటంటే అదే మోడలు సిస్టమ్కి పనిచేసేలా ఉంటాయి కాబట్టి మనం సిస్టమ్ బ్యాటరీ అనగానే అక్కడ వెళ్ళేసి మోడల్ ఎంత అది ఇదంటే కష్టమవుతుంది. కాబట్టి సెల్ని క్యారీ అయినా చేయండి, లేదా దానిపైన ఉన్న నెంబర్ అయినా గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ అదే ప్లేస్లో మనం కొత్త సెల్ తీసుకొని పెట్టారనమాట. సో అది పేర్లు కనిపిస్తున్నాయి కదా మోడల్, అవన్నీ పైకి ఉన్నాయి. ఎంటీ ప్లేస్ అనేది నేమ్స్ లేకుండా ఉండేది డౌన్లో ఉండే, ఇది డౌన్లో ఉండే, ఆ నేమ్స్ ఉండేటివి పైకి ఉండే. సో మనం కొత్త సెల్ ఉన్న తర్వాత కూడా అదే పొజిషన్లో సేమ్ అలాగే పెట్టాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏంటంటే మాది ఇక్కడ హైదరాబాద్ కాబట్టి నేను సిటీసీకి వెళ్ళేసి ఒక కొత్త సెల్ తీసుకున్నాను. సో నా మోడల్ వచ్చేసి ఇది CR2032 అని ఉంది కదా, ఇది నా సిస్టంలో ఉండే డిఫాల్ట్ బ్యాటరీ. ఫస్ట్ నేను కొన్నప్పుడు వచ్చింది అదే మోడల్ తోటి నేను తీసుకున్నాను అనమాట బ్యాటరీ. సో బ్యాటరీ కాస్ట్ వచ్చేసి తక్కువనే ఉంది, 20 రూపీస్ పడింది అనమాట. సో దాన్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ అదే ప్లేసెస్లో మనము రీప్లేస్ చేసేయాలి. పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా పెట్టాలి. వేరే కేబుల్స్ ఏమైనా డిస్టర్బ్ అయితే మళ్ళీ మనకు బ్యాటరీకి రాదు కాబట్టి సో అదే పొజిషన్లో జాగ్రత్తగా పెట్టాలి. చివరిలో కార్నర్లో కొండి ఉంటుంది, దాన్ని కొద్దిగా బయటికి అనేసి మనం ఆ సెల్ని ఫిక్స్ చేసేయాలన్నమాట. సో ఎగ్జాక్ట్ అదే పొజిషన్లో నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ అనేటివి పైకి వస్తాయి, మనకు అదే పొజిషన్లో ఉంటాయి స్టార్టింగు. సో ఏదైనా అంతే, సిస్టంలో మనం ఏదైనా చేసేటప్పుడు డిఫాల్ట్ పొజిషన్ ఏది ఉందో అలాగనే మనం పెట్టాలి. సో బ్యాటరీ అక్కడ పొజిషన్ ఫిక్స్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు లోపలికి అనేస్తున్నాము. సో బ్యాటరీ అనేది మనం ఇప్పుడు ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము సిస్టమ్ ఆన్ చేస్తే ఎర్రర్ రాకుండా ఉండాలన్నమాట. ఎర్రర్ రాకపోతే మనకు వర్క్ అవుతున్నట్టు. సో ఫిక్స్ చేసినాం కదా, మళ్ళీ రీస్టార్ట్ చేసాం సిస్టము. సో డైరెక్ట్గా ఆన్ అయిపోతుంది, నాకు విండోస్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మనకు బ్యాటరీ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైనా మీకు CMOS డిఫాల్ట్ ఎర్రర్ అని వచ్చేస్తే మీది బ్యాటరీ ప్రాబ్లం అనమాట. బ్యాటరీ యొక్క లైఫ్ స్పాన్ అయిపోతుంది కాబట్టి కొత్త బ్యాటరీ వేస్తే మనకి సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి బ్యాటరీ రీప్లేస్ చేయడం ద్వారా సిస్టమ్ అనేది ఆన్ అయిపోయింది. సో బ్యాటరీ కూడా చాలా తక్కువనేది, కాస్ట్ 20 రూపీసే. సో ఇలాంటి ఎర్రర్ ఎప్పుడైనా వస్తే మీరు కూడా ఇలా ఫాలో అయిపోండి. రిపేరింగ్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ అనవసరంగా ఖర్చులు ఉన్నాయి కాబట్టి కొత్త సెల్ కొని మనం వేసుకోవచ్చు కేర్ఫుల్గా.